2024 ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంటులో మోదీ ముందర ఒక అధికార హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు కూర్చోబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, రాహుల్ గాంధీ. 10 ఏళ్ల పాలనలో అధికారికంగా అసలు ప్రతిపక్షమే లేకుండా ఏకపక్షంగా సభను నడిపించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన మన మోదీకి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే సీనే లేదు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు సపోర్టు చేయడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు 3.0 నరేంద్ర మోదీ అని చెప్పుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. అక్షరాల 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల కనీస ప్రతిపక్షానికి కూడా వ్యవహరించడానికి నాయకులు లేని సమయంలో రాహుల్ గాంధీని ఒక పప్పు సుద్దలా ఉండిపోయాడు. ఇలాంటి ఎన్నో అవమానాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు, దాని నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి మొత్తం 234 సీట్లు గెలిచి లౌకికవాదానికి తిరిగి ఊపిరిపోశాడు. దానికి తోడు 2 ఇండిపెండెంట్లు కూడా ఇండియాకు మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం 236కు చేరింది. ఆ రోజు నరేంద్ర మోదీ రాహుల్ వయసుకు ఉన్నన్ని సీట్లు కూడా రావు అని ఎద్దేవా చేశాడు. 10 సంవత్సరాల్లో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎదురుగా అధికార హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా ఉండబోతున్నాడు. గత 10 ఏళ్లుగా లోకసభ సీట్లలో 10% సీట్లు కూడా గెలవలేదని నెపంతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా స్పీకర్ ఇవ్వలేదు. నిజానికి ఇక్కడ విపక్షంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీకి 10 సీట్లతో సంబంధం లేకుండా కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వాలి. కానీ అప్పుడు స్పీకర్ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెప్పిన వాళ్లకు 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు జేడీయూ మరియు టీడీపీ అధికార పక్షాలు ఈ మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాయి. ఫలితంగా మోదీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితి రావడానికి మోదీనే కారణమని చెప్పనక్కర్లేదు. గత మోదీ ఎన్నికల్లో గెలవడానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చాడు. టైమ్స్ లాంటి విదేశీ పత్రికల్లో మోదీని డివైడర్ ఇన్ చీఫ్ అని అభివర్ణించాయి. మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఉపన్యాసాలలో ఒక నేరమని, ప్రతిదానికి ఏదైనా ఒక చట్టం కానీ ఉందనుకో ఆ చట్ట ప్రకారం శిక్ష పడే పరిస్థితి కూడా ఉండేదని ప్రముఖుడు అయినటువంటి న్యాయాధిపతి అశోక్ ఆరారా అన్నారు. ఆయన యొక్క స్పీచ్లు ఎలా ఉండేటివంటే హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రేపే ఉపన్యాసాలు ఉండేవంట. తాలిబొట్లు గుంజుకుపోతారని, తీసుకెళ్తారని వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ప్రధాని అయ్యే అర్హతే లేదని ఆయన అంటున్నారు.
ఆయన రాష్ట్రపతికి లేఖ కూడా రాసినట్లు ఒక వీడియో కూడా విడుదలైంది. ఎప్పుడైతే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి ప్రజల్లో మమేకమై నరేంద్ర మోదీకి ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెబుతూ 10 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా రాహుల్ వెనుకడుగు వేయకుండా కార్యకర్తల్ని నాయకుల్ని ఉత్సాహపరిచి కూటమిగా 236 సీట్లు గెలిపించాడు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీకి సరైన సమాధానం చెప్పగలిగే సమర్థుడు అని నిరూపితమైంది. మోదీ 3.0 ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల ఆశలను ఆకాంక్షలను ఒమ్ము చేయకుండా ఎటువంటి ఆకలి అసమానతలు నిరుద్యోగం లేని కులమతాలకు అతీతంగా భారతదేశం నిర్మించాలని, మీకు ఎదురుగా ఒక బలమైన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బలమైన ప్రతిపక్ష నేత మీకు ఎదురుగానే ఉన్నాడు. మరి సిద్ధంగా ఉండండి రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి. ఎప్పట్లాగే నేను చెప్పే చివరి మాట, సత్యమేవ జయతే. చల్